హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే షేర్ చేస్తున్నానండి. రాగి ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేసుకుందాం. మనం ఇక్కడ రాగులు నానబెట్టి ప్రిపేర్ చేసుకోవడం కన్నా రాగి పిండితో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి రాగి పిండితో ఇడ్లీలని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలో అయితే చూసేద్దామండి. ఈ రెసిపీ వచ్చేసి బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి, డైట్లో ఉన్న వాళ్ళకి, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసే వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిది. మరి ఈ రెసిపీని చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరు తినొచ్చండి. ఈ రాగి పిండిలో ఉండే ప్రోటీన్స్, కాల్షియం గురించి అందరికీ తెలిసిందే కదా. ప్రిపేర్ చేసుకునే విధానము నేనైతే ఇక్కడ చూపించే కప్పుతో 1 కప్పు మినపగుళ్ళు నానబెట్టుకొని 3 అవర్స్ పిండి అయితే రుబ్బుకున్నానండి. ఈ విధంగా 1 కప్పు మినపగుళ్ళ పిండికి 2.5 కప్పుల రాగి పిండి అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా 2.5 కప్పుల రాగి పిండి వేసేసుకొని మనము రాగి పిండి అనేది ఉండలు లేకుండా ఈ మినపగుళ్ళ బ్యాటర్లో కలిసిపోయేలాగా బాగా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఈ మెథడ్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే బాగా సాఫ్ట్గా స్పాంజీ లాగా అయితే వస్తాయండి. కొన్ని వాటర్ వేసుకుంటూ మనకి థిక్గా కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ కూడా వేసుకోకండి. వాటర్ ఎక్కువ వేసుకున్నారంటే పిండి అనేది లూజ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూపించిన కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు క్లోజ్ చేసుకొని మనం ఇక్కడ ఓవర్ నైట్ పులియడానికి అయితే పెట్టేశాను. మార్నింగ్ కల్లా పిండి చూడండి ఈ విధంగా అయితే పులుసు ఉంటుంది. మనకి ఇక్కడ రాగులు నానబెట్టుకొని చేసుకోవాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీ మెథడ్లో అయితే షేర్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోండి. చూడండి ఈ విధంగా పిండి మొత్తాన్ని ఈవెన్గా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని కొన్ని కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. కన్సిస్టెన్సీ బాగా థిక్గా ఉంది కదా, అందుకే కొన్ని అయితే వేసుకున్నానండి వాటరు. ఈ విధంగా మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. బ్యాటర్ని ఈ విధంగా సాల్ట్ బాగా ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ పొయ్యి మీద ఇడ్లీ స్టాండ్ అయితే పెట్టుకున్నానండి. ప్రీ హీట్కి పెట్టుకున్నాను. వాటర్ వేసుకొని ప్లేట్లని వాటర్లో డిప్ చేసుకొని ఈ విధంగా బ్యాటర్ అయితే వేసుకోవాలి. మనకి ప్లేట్లకి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేయాల్సిన అవసరం లేదండి. ఓన్లీ ఇట్లా వాటర్లో డిప్ చేసి మనం బ్యాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇడ్లీలు అనేవి చాలా ఈజీగా ఉడొచ్చేస్తాయి. చూడండి ఈ విధంగా బ్యాటర్ వేసేసుకొని ప్రీ హీట్కి పెట్టుకున్న ఇడ్లీ స్టాండ్లో పెట్టేసుకొని 10-15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా స్టీమ్ అయిపోతాయి. స్టీమ్ అయిన తర్వాత ఒక 5-10 నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత సర్వ్ చేసుకున్నామంటే మనకి ఈ విధంగా చాలా స్పాంజీగా సాఫ్ట్గా రాగి ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయి. ఇంతకీ రెసిపీ నచ్చిందో లేదో కామెంట్ చేయండి. అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనకి ఏ చట్నీ కాంబినేషన్ అయినా చాలా బాగుంటుందండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.